పేదెవడురా ఎవడురా అరే రోడ్డుకి నీ ట్యాక్సులు కట్టి టోలులు కట్టి లైట్లు పెట్టి ఖాళీగా వదిలేస్తా వెళ్తురా ఓ బందో పెయ్యో స్పీకర్లకి మైకులు పెట్టి డాన్సులు కట్టి ఓసారి తింటూ పోతురిపోయిరా ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా హాయ్ రేణు. ఉదయ్ ఏంటి వాళ్ళ స్పెట్స్ షర్ట్ టీ షర్ట్ ఏంటి మ్యాటర్? ఏం లే, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా. సో నువ్వు అంత అందంగా ఉన్నావు కాబట్టి నీ పక్కన ఈ మాత్రమే లేకపోతే మరి ఉండదని. సో హాయ్ హలో నమస్తే వణకం ఫ్రెండ్స్, వెల్కమ్ టు జల్ జల్ జిగా. గంగ గోల గోల సెయ్యంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గోగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా ఈ రోజు మన జల్ జల్ జిగా వచ్చేసింది RGKDA కాలేజ్ ఆఫ్ కామర్స్. అబ్బాయిలు అమ్మాయిలు అయితే చాలా సూపర్ గా ఉన్నారు, కానీ చాలా చాలా ఎనర్జీ ఉంది. సో వాళ్ళు ఎంత ఎనర్జీ ఉంది, ఎన్ని యాంగిల్స్ ఉన్నాయని తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి? వాళ్ళ చేత టాస్క్ పర్ఫార్మ్ చేయించాలి. ఇప్పుడు మనం వాళ్ళ చేత టాస్క్ పర్ఫార్మ్ చేయకపోతున్నాం, వాళ్ళు ఎంటర్టైన్ చేస్తుంటే మనం ఎంజాయ్ చేయబోతున్నాం. అవునా, నిజమేనా? సరే చూద్దాం. టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి 3 అబ్బాయిలు, అలానే ఉదయ్ టీం నుంచి 3 అమ్మాయిలు వస్తారు. ముందుగా నా టీం నుంచి 3 అబ్బాయిలు వస్తున్నారు. అబ్బాయిలు కమ్ ఆన్. చూసే ఎంత స్టైల్ గా వచ్చాడు. ఇప్పుడు అదే స్టైల్ తోటి నా టీం నుంచి 3 బ్యూటిఫుల్ గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ రండమ్మా. టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు. మరి వాళ్ళకి టాస్క్లు ఇచ్చి వాళ్ళు ఎంటర్టైన్ చేస్తుంటే మనం ఎంజాయ్ చేద్దాం. ఓకే ఓకే. సో టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఎవరు వస్తున్నారు? ముందుగా టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి మా టీం నుంచి ఒక షేర్ వస్తున్నాడు. షేర్ సన్నగా ఉన్నాడు. సో మరి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి షేర్ బక్చిక్పోయిన డైటింగ్ చేస్తున్న షేర్ రెడీగా ఉన్నారు. సో షేర్ నీ పేరు? కే దీపక్. సో నీకున్న టాస్క్ ఏంటి? డైలాగ్ చెప్పాలి. సో ఏ డైలాగ్ చెప్పబోతున్నావు? నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్. ఒకసారి పవర్ స్టార్ డైలాగ్ అండి. సో పవర్ స్టార్ డైలాగ్ చెప్తున్నావు కాబట్టి ఆ డైలాగ్ చెప్పు. కాకపోతే చిన్న ట్విస్ట్ ఏంటంటే 3 వేరియేషన్స్ లో చెప్పాలి. ఒకటి ఏడ్చుకుంటూ చెప్పాలి, ఒకటి నవ్వుతూ చెప్పాలి, ఒకటి ఇలా గుండ్రంగా తిరుగుతూ చెప్పాలి. ఓకేనా? సరే. సో ఫస్ట్ ఏది? నవ్వుకుంటూ చెప్పాలి. ఫస్ట్ మామూలుగా డైలాగ్, ఒరిజినల్ డైలాగ్ చెప్పు. ఓకే, 3, 2, 1 స్టార్ట్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని, గడ్డం గీసుకో నేను గడ్డం గీసుకుంటా అని ఇంకా మిగతా మధ్య సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప. అది కరెక్ట్ కదా? కానీ నీకు గడ్డం రాలేదు కదా, ఎలా గిక్కుంటా? చూడప్ప రేడప్ప, లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప. సో ఇప్పుడు ఫస్ట్ వేరియేషన్ నవ్వుకుంటూ చెప్పాలి. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని, గడ్డం గీసుకుంటా. మా లాస్ట్ పంచ కిక్కే వేరప్ప. సో నవ్వుతూ చెప్పాడు, అందరినీ నవ్వించాడు. అండ్ ఇప్పుడు ఏడుస్తూ చెప్తాడు, మమ్మల్ని అందరినీ ఏడిపించాడు. చూడప్ప సిద్ధప్ప, నేను గడ్డం లాంటోని, సింహం లాంటోని, ఆ గడ్డం గీసుకొని నేను గడ్డం గీసుకుంటా. తేడా మీతో అంటే సేమ్ టు సేమ్. ఆత్మ కిక్కే వేరప్ప. వెరీ గుడ్. సో ఇప్పుడు లాస్ట్ వేరియేషన్ కాబట్టి చూడప్ప సిద్ధప్ప నేను అని చెప్పాలి. ఓకే ఓకే రెడీ. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని, ఆ గడ్డం గీసుకొని నేను గడ్డం గీసుకుంటా. మీతో అంతా సేమ్ టు సేమ్. లాస్ట్ మంది కిక్కే వేరప్ప. సో ఇప్పుడైతే నా టీం నుంచి
నీ పేరు మంగా మంగ. మంగ ఏం చేయబోతున్నావు? పెరడి సాంగ్. ప్యారడీ సాంగ్ పాడబోతున్నావు. సో ప్యారడీ సాంగ్ రెడీయా? పాడు. బొమ్మను గీస్తే నీలా ఉంది, ఎవరిలా? దగ్గరికి వచ్చి బోబోమంది, సర్లే పాపం అని బిస్కెట్ వేస్తే ఇదేనో ఇది. తన కోపం అంతా చూపింది. డెడికేట్ చేస్తున్నావు కదా? కాదు మీకే. ఓకే, సో నా టీం నుంచి సూపర్ గా పాట పాడింది కాబట్టి రేణు నెక్స్ట్ ఎవరు మరి నీ టీం నుంచి? ఇప్పుడు నా టీం నుంచి అనదర్ షేర్ కమియా. సో నీ పేరు? శరత్. శరత్. నీకు వచ్చిన టాస్క్ ఏం శరత్? డాన్స్. డాన్స్ చేయాలి. నువ్వు రెడీ అమ్మా డాన్స్ చేయడానికి? ఇప్పుడు మా శరత్ డాన్స్ చేయబోతున్నాడు. మ్యూజిక్ ప్లీజ్. షోకిల్ల సంతులన్నీ తీసుకుపోయి మిస్సు అయినా షోకిల్లా నేనే. షోకిల 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 కిల్ల ఎగిరి ఎగిరి తిరిగి తిరిగి గిరగిర అనిపిస్తే షోకిల్ల సంతులన్నీ తీసుకుపోయి మిస్సు అయినా షోకిల్లా నేనే. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది డాన్స్? ఎలా ఉంది? ఓకే, సో ఇప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ సూపర్ గా అయింది కాబట్టి ఇప్పుడు నా టీం నుంచి ఇంకొక అమ్మాయి వచ్చేస్తాను. తను ఏం చేయబోతుందో చూద్దాం. దా. నీ పేరు? కే వైష్ణవి. కే వైష్ణవి. ఏంటి నీకు వచ్చిన టాస్క్? డైలాగ్. ఓకే, కమ్ ఆన్ స్టార్ట్. క్షమించేశాడా? పోనీ కాలు పట్టుకోపోయావా? రాసుకెలా నన్ను అన్ని మాటలు అంటుంటే లాగే ఒక పీకక సారీ చెప్పేసేస్తావు. యువర్ చేంజ్ వికీ, యువర్ టోటలీ చేంజ్. No, I am not changed. I went there and full peeking कान के नीचे एक peeking and coming I am. మన అభిప్రాయాలు టేస్ట్ లో ఒకేలా ఉంటే నాకు ఇంత కోపం వస్తుంటాడు. కూల్ గా ఎలా ఉన్నావు? బికాజ్ యువర్ చేంజ్ వికీ, యువర్ టోటలీ చేంజ్. No, మన అభిప్రాయాలు అన్ని సేమ్ గా ఉన్నప్పుడు మన సైజులు కూడా సేమ్ గానే ఉన్నాయి. నువ్వు కూడా నాలాగే ఉన్నావు, ఒకటే సైజు. సో అయితే ఇప్పుడైతే చాలా సూపర్ గా పర్ఫార్మ్ చేసింది కాబట్టి మన ఇద్దరం సేమ్ టు సేమ్. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ నా టీం నుంచి గల్లీకా మియా వస్తున్నాడు. సో పవన్ కుమార్ నీకు ఏ టాస్క్ వచ్చింది? సాంగ్ పాడుతున్నావా? ఇప్పుడు మా అబ్బాయి పాట పాడుతున్నాడు. మీ అబ్బాయి పాడుతున్నారు, అందరూ చెవులు మూసుకున్నామ్మా. ఓకే, 3, 2, 1 స్టార్ట్. ఇది మనకిటు వైపుగా రాలేదుగా నా కళ, చేజారినదేమిటో తెలిసిందిగా ఈ రేయిలా, చీకటి నిన్నలో దాగింది నా వెన్నెల, మరు జన్మము పొందే నా సరికొత్తగా పుట్టావే మరల దేవత, నా మనసునే మార్చావే దేవతో నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే. నాకు ఎంత చక్కగా నిద్ర పట్టింది సార్, హాయిగా పడుకున్నాను నేను పక్కనే. సో మా పవన్ కుమార్ పాట పాడితే జోల పాడినంత తీయగా ఉందంట, నిద్రపోతున్నాడు. అంత బాగా పాడాడు కదా. నీకు అలా అర్థమైందా? నీకు బిస్క్. ఓకే, సో పవన్ కుమార్ చాలా సూపర్ గా పాట పాడాడు కాబట్టి ఇప్పుడు నా టీం నుంచి యూఆర్ ఆల్సో వెరీ స్టైలిష్. వాట్స్ యువర్ నేమ్ అమ్మా? అనిత. అనిత, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? డాన్స్ చేయాలి. సో చేస్తావా మరి? రెడీయా? మ్యూజిక్ ప్లీజ్. సో అనిత డాన్స్ అయిపోతుంది. 3, 2, 1 మ్యూజిక్ ప్లీజ్. It's a crazy, 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 crazy feeling. 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 రోడ్ సైడ్ నీ తోటి పానీపూరి తింటుంటే ప్లేటుకి
crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఎలా ఉంది కదా? చూసారా, మీరు కూడా అప్రిషియేట్ చేశారంటే మా వైపు డాన్స్ సూపర్ చేయించింది. యా కమాన్, నువ్వు అలాగే చేస్తుండాలి, వాళ్ళకి అలాగే బిస్కెట్లు పడుతూ ఉండాలి. సో ఇదే జోష్ తోటి మళ్ళీ ముందుకెళ్ళిపోదాం మరి ఇంకా. Yes, thank you so much for participating. Thank you. సో అమ్మాయిలు అబ్బాయిలు అయితే చాలా సూపర్ గా ఆడుతున్నారు, సూపర్ గా టాస్క్ చేశారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ గేమ్స్ లోకి వెళ్ళిపోదాం మరి. Yes, ఇప్పుడు మనం వాళ్ళతో ఆడుకునే టైం వచ్చేసింది. మన ఫస్ట్ గేమ్ పరుగు. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4 అమ్మాయిలు రెడీగా ఉన్నారు, మరి పిలిచేద్దాం వాళ్ళని. Yes, let's go. సో గర్ల్స్ రండమ్మా. పరుగు పరుగు గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు, ఇప్పుడు నా టీం నుంచి అబ్బాయిలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అబ్బాయిలు కమ్ ఆన్. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు కాబట్టి గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు, అలానే ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి అని ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా ఉదయ్ మార్క్స్ చేస్తే సూపర్ ఉంటది. తీసుకో. నేను ఇప్పటికే సన్నమైపోతాను, మా అమ్మ తిడుతుంది, నేను చేయను. ఒకసారి చూసుకున్నావు అద్దంలో ఎప్పుడైనా? సరే చేస్తా అయితే. Are you ready? సాయంత్రం ఐఎమ్ రెడీ. 1 4 3 స్టార్ట్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ చూసారు కదా ఎలా ఆడానో. ఈ గేమ్ ఎలా ఆడాలి అని ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నలుగురున్నారు కాబట్టి నలుగురు గోన్ సంచులు వేసుకోవాలి. గోన్ సంచులు వేసుకుని ఇక్కడ నుంచి జంప్ చేస్తూ అక్కడ బాస్కెట్ కనిపిస్తుంది, అక్కడ 4 బాల్స్ ఉన్నాయి అనమాట. సో జంప్ చేస్తూ వెళ్ళి అక్కడ బాల్స్ తీసుకుని మళ్ళీ జంప్ చేస్తూ వచ్చి ఇక్కడ ఒక బౌల్ ఉంది, ఆ బౌల్ లో వేయాలన్నమాట. సో ఏ టీం అయితే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. yes అర్థమైందా? సో బాయ్స్ కమ్ ఫార్వర్డ్. పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి అబ్బాయిలు వచ్చేసారు. బాయ్స్ 3 2 1 గో. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీ. గర్ల్స్ రెడీ? 3 2 1 గో. సో పరుగు పరుగు గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తారు. కాబట్టి ఈ గేమ్ ఆడిన తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఈ గేమ్ ఎలా అనిపించింది, వాళ్ళ హృదయం ఎలా స్పందించింది అని కనుక్కుందాం మరి. సో నీ పేరు? మనీష్. మనీష్ ఈ గౌన్ సంచులు వేసుకుని అలా గెంతడం నీకు ఎలా అనిపించింది? సూపర్ గా అనిపించింది. ఓకే, సో నీ పేరు? శశాంక్. గేమ్ ఎలా అనిపించింది? గేమ్ చాలా బాగుంది, నచ్చింది. సో ఇప్పుడు బాయ్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు గర్ల్స్ ఫీడ్బ్యాక్ తీసుకుందాం. సో వాట్స్ యువర్ నేమ్? రిజ్వానా. రిజ్వానా, గేమ్ ఆడే కదా ఎలా అనిపించింది? అమేజింగ్. ఏ షార్ట్ గర్ల్, స్వీట్ గర్ల్, క్యూట్ గర్ల్, నీ పేరేంటి? అనురాధ. అనురాధ, గేమ్ ఆడే కదా ఎలా అనిపించింది? ఫీలింగ్ సో గుడ్ అండ్ ఎంజాయ్ఫుల్. సో నీ పేరు? ఐశ్వర్య. 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 ఐశ్వర్య రాయ్ అనమాట. ఓకే, సో ఈ కాలేజ్ కి నువ్వేనా ఐశ్వర్య రాయ్? లేదా? ఓకే, సో గేమ్ ఆడే కదా ఎలా అనిపించింది? మంచి అనిపించింది. బాయ్స్ కన్నా ఫస్ట్ రావాలని ట్రై చేసాం కానీ వి కెనాట్. కింద పడతామని భయపడ్డాం. ఓకే, సో ఓవరాల్ గా నైస్. సో నెక్స్ట్ నీ పేరు?
I don't know Telugu. తెలుగు నై ఆతే नहीं आता. నాకు హిందీ నై ఆత నాకు 2 మొక్కలు ఆత హిందీ 2 మొక్కలు స్పీకింగ్ ఓకే ओके. నేను గేమ్ వర్ గెంతుకుని అక్కడికి వెళ్దావు కదా హౌ యూ ఫీలింగ్ లైక్ దట్ వన్ बहुत अच्छा लगा. ఓకే సో పరుగు గేమ్ సూపర్ గా ఆడారు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నా స్కోర్ చెప్పారంటే మీరు అందరూ బెదిరిపోతారు చెప్పమంటావా మరి అమ్మో రెడీగా ఉన్నాను. మా గర్ల్స్ ఎంత టైం లో ఫినిష్ చేశారు అంటే 50 seconds లో చూసావా రేణు ఎంత స్పీడ్ గా వెళ్ళి ఎంత స్పీడ్ గా వచ్చేసారు చాలా బెదిరిపోయాం. మా అబ్బాయిలు చాలా భయపడిపోయారు కదా. అబ్బో ఇది అవుట్ యాక్టింగ్ ఇచ్చేయాలి ప్రైజ్ మరి బర్గో గేమ్ ని మా అబ్బాయిలు ఫినిష్ చేశారు విత్ ఇన్ 35 seconds. సో ఏదో ముచ్చట పడుతున్నారు కదా స్టార్టింగ్ ఎంకరేజ్ చేసావు సరే సో బాయ్స్ అండ్ గర్ల్స్ థ్యాంక్ యూ గర్ల్స్ థ్యాంక్ యూ బాయ్స్ సో ఇప్పుడు జూన్ సెల్సికాలో మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంటే సెట్ మోజులే ఎస్నారు హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దబా దబా దాబాకే పరుగు తీస్తలే డిస్కోడు పప్పలు డెప్పులైట్ గుట్టిన ఆమె తూపులోనే మేడమెడతలే ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఆ గేమే రింగా రింగా. రింగా రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 మెంబర్స్ అలానే ఉదయ్ టీం నుంచి 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో రింగా గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ సిద్ధంగా ఉన్నారు మరి పిలిచేద్దాం వాళ్ళని ఎస్ ముందుగా నా టీం నుంచి 5 అబ్బాయిలు వస్తున్నారు గేమ్ ఆడడానికి. బాయ్స్ కమ్ ఆన్ బాయ్స్ సో బాయ్స్ వచ్చారు కాబట్టి ఇప్పుడైతే గర్ల్స్ వస్తారు గర్ల్స్ రండమ్మా సో బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు కాబట్టి ఎలా ఆడాలి ఏంటి దీని లక్ ఏంటి వాట్ ఈస్ దిస్ సో ఎలా ఆడాలి చెప్పాలంటే మనకు కావాలి ప్రాపర్టీస్ ప్లీజ్. సో రింగా గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు అలానే వండర్ఫుల్ ప్రాపర్టీ కూడా వచ్చేసింది. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే చెప్పే కన్నా చేసి చూపిస్తే బెటర్ కదా. రెడీ అదా సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ రింగా గేమ్ ఎలా ఆడాలని వచ్చిన మాక్ చేసి చూపిస్తున్నాం. సో మ్యూజిక్ ప్లీజ్. చూసారు కదా బాయ్స్ అండ్ గర్ల్స్ ఆ రింగ్ ని జస్ట్ హ్యాండ్ మూమెంట్స్ తో మాత్రమే పాస్ చేయాలి. అండ్ ఎవరైతే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. yes so first the girls వచ్చేసిన girls are you ready yes come forward సన్న
జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తేనె తీగల కుట్టేసిందిరో సుందరి. సో రింగ రింగ గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీ? గర్ల్స్ రెడీ? 3, 2, 1 గో. సో గర్ల్స్ అయితే సూపర్ గా ఫినిష్ చేస్తున్నారు కదా. ఇప్పుడు బాయ్స్ రెడీ? కమ్ ఆన్ బాయ్స్. సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తేనె తీగల. సో రింగ రింగ గేమ్ ఆడడానికి మా టీం నుంచి అబ్బాయిలు వచ్చేసారు. 3, 2, 1 గో. అబ్బాయిలు ఫినిష్ చేశారు. మరి ఎవరైతే తక్కువ టైం లో చేస్తారో వాళ్ళే విన్నర్స్ కదా. మా టీం రింగా రింగా గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 40 seconds. తక్కువ టైం లో నువ్వేమైనా చేయగలవా? ఓ ఏదో పొడి చేస్తాం చేసేస్తాం రింగులు గిరగిర అన్నారు, ఇదేనా? మా గర్ల్స్ ఫినిష్ చేశారు విత్ ఇన్ 35 seconds. Sometimes it happens. ఆట అంటే ఇలా ఆడాలి, గేమ్ అంటే ఇలా ఉండాలి, రింగ్ అంటే ఇలా తిప్పాలి. దీని వల్ల మేము ప్రూవ్ చేసుకుంది ఏంటంటే మనం అందరం రింగ్ మాస్టర్స్ అని ఎవరే కదా. సో ఈ గేమ్ విన్నర్ కూడా ఉదయ్. ఎన్ని జోకులు ఒకే దానిలో ఎలా వేస్తున్నాను? అందుకే నీకు అసలు నవ్వు కూడా రావట్లేదు కదా, జోక్ రాలేదు. సో ఎనీవేస్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు. థ్యాంక్ యూ బాయ్స్. థ్యాంక్ యూ గర్ల్స్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే చాలా జోష్ మీద ఉన్నారు. సో అదే జోష్ తోటి ఒక బ్యూటిఫుల్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఎంజాయ్. దేవేంద్రమూళి మందార మకరంద కణారుణ దేవేంద్రమూళి మందార మకరంద కణారుణ విఘ్నాన్ హరంతు హేరంభ చరణాంబుజరే నమః. సో ఇప్పుడు జిల్ జిల్ జిగాలో మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. హైలో హైలే సారే హరిదాసులు వచ్చారే దోసిటి రాసులు తేరే కుప్పుని నింపైరే దూడు బసవడు చూడే వాకిట నిల్చున్నాడే అల్లరి చేస్తున్నాడే సందడి మునగాడే కొత్తల్లుళ్ళ అజమాయిషీలే బాబా మరదళ్ళ చిలిపి వేషాలే కోడి పక్కల బొమ్మలే తోడు పెకటాయలే వాడ వాడంత సరదాలే చిక్కులేసే
బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఓహో రేణు నీలాగే అందంగా ఉంది పర్ఫార్మెన్స్. అయ్యో బిస్కెట్లు వేస్తుంటా, నువ్వు ఫీల్ అయిపోకు. సో ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. బ్యూటిఫుల్ గేమ్. ఆ గేమే మెడలో మాల. సో మెడలో మాల గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. మనం పిలిచేద్దాం వాళ్ళని. ఎస్, ముందుగా నా టీం నుంచి ద్రవ్యాలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. రేడియో టీం నుంచి బాయ్స్ వచ్చారు కాబట్టి ఇప్పుడు నా టీం నుంచి గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ కమ్ గర్ల్స్. సో మెడలో మాల గేమ్ ఆడాలంటే బాయ్స్ గర్ల్స్ తో పాటు మనకి ప్రాపర్టీస్ కూడా కావాలి. ప్రాపర్టీస్ ప్లీజ్. మెడలో మాల గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి, అలానే పార్టిసిపెంట్స్ కూడా వచ్చేసారు. మరి ఈ గేమ్ ఎలా ఆడాలంటే టీం నుంచి వచ్చే ఇద్దరిని 2 కార్నర్స్ లో నిలబెడతాం. వాళ్ళ చేతికి మాల ఇస్తాం, అలానే వాళ్ళ ఫేస్ కి మాస్క్ ఇస్తాం. సో వాళ్ళకి ఏమి కనిపించదు కాబట్టి ఆపోజిట్ గా ఉన్న పర్సన్ ని వెతుక్కుని వాళ్ళ మెడలో మాల వేయాలి. సో ఏ టీం అయితే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ఓకే, అర్థమైందా బాయ్స్ అండ్ గర్ల్స్? ఏం లే, మీకు మాస్క్ వేసిన తర్వాత చిన్నపిల్లడు అమ్మ గురించి ఎత్తుక్కుంటాడు కదా, అలా ఎత్తుక్కోవాలి ఒకరి గురించి ఒకరు. ఓకేనా? రెడీయా? సో ఫస్ట్ అయితే గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. మెడలో మాల గేమ్ ఆడడానికి అమ్మాయిలు మరింత బాగా రెడీ అయ్యారు. 3, 2, 1 స్టార్ట్. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. ఒసామ బిన్ లాడెన్ పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. ఒసామ బిన్ లాడెన్ పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. చెయ్యొద్దు పిచ్చగారడి. కోడి యమ్మ తిక్క తిక్క కట్టరుల కోడి. పక్క పక్క ఫేస్బుక్ కోడి. సో ఇప్పుడైతే బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ రెడీ దాన్ని. సో మెడలో మాల గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీ ఉన్నారు. బాయ్స్ రెడీ రెడీ అక్కడ 3, 2, 1 గో. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. ఒసామ బిన్ లాడెన్ పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. ఒసామ బిన్ లాడెన్ పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. చెయ్యొద్దు పిచ్చగారడి. కోడి యమ్మ తిక్క తిక్క కట్టరుల కోడి. పక్క పక్క ఫేస్బుక్. సో మెడలో మాల గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ సూపర్ గా ఆడారు, సూపర్ గా ఫినిష్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళిపోదామా మరి? ఎస్. రేణు పాప, మేము ఎంత టైంలో ఫినిష్ చేసాం విన్నా అంటే మీ అందరూ హద్దురిపోతారు. అవునా బుచ్చి బాబు? అవును పాప, మనం ఫినిష్ చేసాం విత్ ఇన్ 1 minute 35 seconds. సో అదేనా మీ స్కోర్? ఎస్. అవునా? అవును. మరి అలా గేమ్ ని మా అబ్బాయిలు ఫినిష్ చేశారు విత్ ఇన్ 1 minute. అసలు గేమ్ ఆడడం అంటే ఇలాగా, స్కోర్ చేయడం అంటే ఇలా. ఓకే, ఇందని మీరు చెప్పిన డైలాగ్ మళ్ళీ కాపీ చేస్తా. ఓకే, ఎనీవేస్ బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే చాలా సూపర్ గా ఆడారు. థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ బాయ్స్. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఉంది, అదేంటో తెలుసా నేను?
ఏంటి తబలాలతోటి మన అందరినీ సూపర్ గా ఎంటర్టైన్ చేయడానికి దినేష్ వచ్చేస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ హిమ్. Super, very good. సో ఇప్పుడు జల్జల్జీగాలో మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. నగరు దాకా PHP నుంచి DHL దాకా అమ్మిపేట నుంచి దిల్షుక్ నగరు దాకా PHP నుంచి DHL దాకా వైరల్ మీద రైమంటూ రౌండ్స్ కొట్టేదా షాపింగ్ మాల్స్ సినిమా హాల్స్ అన్ని చుట్టేదా ఆ చార్మినార్ మీదకెక్కి ఫోకస్ పెట్టదా సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? వద్దు నువ్వు ఆరోగ్య చెవులు పగిలిపోతాయి. సో చాలా సూపర్ గా పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి అదే ఎనర్జీ తోటి మనం నెక్స్ట్ బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోతాం. మరి సో మనం నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ తో పాటు లక్ ఫ్యాక్టర్ ఉన్న గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సై అంటే సై. సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 అబ్బాయిలు వస్తారు, అలానే ఉదయ్ టీం నుంచి 5 అమ్మాయిలు వస్తారు. సో సై అంటే సై గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ని పిలిచేద్దాం మరి. yes ముందుగా నా టీం నుంచి 5 అబ్బాయిలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అబ్బాయిలు కమ్ ఫార్వర్డ్. సో బాయ్స్ వచ్చారు కాబట్టి ఇప్పుడు గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చారు కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సినవి ఏంటి? ప్రాపర్టీస్ ప్లీజ్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ మనకి ఇక్కడ కలర్ఫుల్ ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయి కదా. ఈ గ్రీన్ కార్పెట్ మీద మనకి చాక్లెట్స్ ఉన్నాయి, లెమన్స్ ఉన్నాయి, అలానే బాల్స్ ఉన్నాయి. సో వీటితో మనం ఎలా ఆడబోతున్నాం అంటే మీ 5 మెంబర్స్ లో ముందుగా ఒక పర్సన్ వచ్చి బ్లాక్ మ్యాట్ మీద పడుకుంటారు. సో వాళ్ళు పడుకున్న తర్వాత మిగిలిన 4 కార్నర్స్ ని టీమ్ లో ఉన్న మిగిలిన 4 మెంబర్స్ హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేసిన తర్వాత ఈ కార్పెట్ నుంచి డ్రాగ్ చేస్తారు. సో ఈ లోపల మ్యాట్ లో ఆడుతున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ పిక్ చేసుకుని బ్యాక్ వేసుకుంటారు. సో వెళ్ళినప్పుడు పిక్ చేయాలి, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. సో వచ్చేటప్పుడు మీరు తీసుకెళ్లిన వ్యక్తిని జాగ్రత్తగా తెచ్చేయండి అనమాట. బాయ్స్ అండ్ గర్ల్స్ సో ఎవరైతే ఎక్కువ చాక్లెట్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్ కదా? విన్నర్ కాదు, ఈ గేమ్ లో చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ కు లెక్ ఉంది, అది తర్వాత రివీల్ చేస్తాను. సో ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి అబ్బాయిలు వస్తున్నారు. అబ్బాయిలు కమాన్. సై గేమ్ ఆడడానికి అబ్బాయిలు రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. సై గేమ్ బాయ్స్ ఫినిష్ చేశారు కాబట్టి ఎన్ని చాక్లెట్స్, ఎన్ని లెమన్స్ అండ్ ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారు కౌంట్ చేసేద్దాం మరి. yes let's start with chocolates. 1 2 3 4 5 6 7 8 9 10 11 11
30, 40, 50, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75. సో బాయ్స్ అయితే 75 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. Next we'll go with lemons. లెమన్స్. No lemons, zero lemons. సో లెమన్స్ అయితే 0. నెక్స్ట్ విత్ బాల్స్. Yes, single ball. ఒక బాల్ కలెక్ట్ చేశారు. బాయ్స్ అయితే 1 బాల్ కలెక్ట్ చేశారు. సో బాయ్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు గర్ల్స్ మేము ఎందులో తక్కువ కాదని ప్రూవ్ చేయడానికి రెడీ ఉన్నా. గర్ల్స్ ఆర్ రెడీ? సో గర్ల్స్ రెడీయా? 3, 2, 1 గో. సో గర్ల్స్ అయితే సూపర్ గా ఫినిష్ చేశారు కాబట్టి అది బాబు చాలా చాక్లెట్ కలెక్ట్ చేశారు. మరి లెక్క పెడదామా మరి? Yes, let's start with chocolates. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 93. సో అమ్మాయిలు అయితే టోటల్ 96 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. లెట్స్ గో విత్ బాల్స్. 1, 2 బాల్స్ కలెక్ట్ చేశారు. సూపర్. సో అమ్మాయిలు అయితే 2 బాల్స్ కలెక్ట్ చేశారు. Next we'll go with లెమన్స్. 0 lemons. సో అమ్మాయిలు అబ్బాయిలు గేమ్ ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు. మరి ఎవరు విన్ అయ్యారు, అసలు ఆ ట్విస్ట్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందామా? సైలెంట్ సాయి గేమ్ ని అమ్మాయిలు అబ్బాయిలు ఫినిష్ చేసేసారు. మరి ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మరి ఆ ట్విస్ట్ ఏంటి? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉందని చెప్పాం కదా. ఆ ట్విస్ట్ ఏంటి అంటే మీ స్కోర్ వీళ్ళు డిసైడ్ చేస్తారు, మీ స్కోర్ వీళ్ళు డిసైడ్ చేస్తారు. అది ఎలా అన్నమాట. సో నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయి. ఒక దాంట్లో 100, ఇంకో దాంట్లో 50, ఇంకో దాంట్లో 30 ఉన్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 చాక్లెట్స్ కలెక్ట్ చేశారనుకోండి, ఈ 3 చిట్స్ లో ఒక చిట్ మా వాళ్ళు తీస్తారనమాట. సో ఆ చిట్ లో ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ ఇంటూ యువర్ చాక్లెట్స్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 50 అనమాట. ఇందులో 100 వస్తే 50 into 100. సో అలానే లెమన్స్, అలానే బాల్స్. సో ఒకరి స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేస్తారు ఈ విధంగా. మరి ముందుగా ఎవరి స్కోర్ ఎవరు డిసైడ్ చేస్తారు? బాయ్స్ స్కోర్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. బాయ్స్ రెడీ? సో బాయ్స్ ఫస్ట్ ఏది? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 75. సో మా వాళ్ళు కలెక్ట్ చేసిన 75 చాక్లెట్స్ కి మీ వాళ్ళు చేసుకో 30. ఎంత? 30. సూపర్. 75 into 30. నెక్స్ట్ we'll go with Balls. ఎన్ని బాల్స్? 1. 1 బాల్. 1 బాల్ కి మీరు చేసుకో 100. వచ్చింది కాబట్టి 1 బాల్ కి 100 వచ్చింది కాబట్టి 1 into 100. నెక్స్ట్ we'll go with Lemons. lemons. ఎన్ని lemons? 0. లెమన్స్ షర్బత్ తాగిస్తారు అనమాట. సో లెమన్స్ లేవు కాబట్టి
సో గర్ల్స్ ఇప్పుడు మీ స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆర్ యు రెడీ? గర్ల్స్ ఫస్ట్ ఏది? చాక్లెట్స్. సో ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేసాం? 96 చాక్లెట్స్ కలెక్ట్ చేసాం కాబట్టి దానికి మీరు ఇచ్చే స్కోర్ 100. సూపర్. సో 96 చాక్లెట్స్ కి 100 వచ్చింది కాబట్టి 96 ఇంటూ వేణు పాప 100. సో నెక్స్ట్ ఏది? బాల్స్. ఎన్ని బాల్స్ కలెక్ట్ చేసాం? 2 బాల్స్ కలెక్ట్ చేసాం దానికి మీరు తీసే స్కోర్ 30 వచ్చింది కాబట్టి 2 ఇంటూ 30 అన్నమాట. సూపర్. నెక్స్ట్ లెమన్స్. ఎన్ని? 0. ఓకే, సో 0 లెమన్స్ కాబట్టి 0కి మీరు తీసిన స్కోర్ ఎంతైనా 0 కాబట్టి 0 ఇంటూ 0 0. సో ఒకరి స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేశారు. మరి ఎవరి ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూడాలంటే 10 to 1 కౌంట్ డౌన్ చేయాల్సిందే. లెట్స్ స్టార్ట్ విత్ 10 9 8 7 6 5 4 3 2 1. తప్పట్లేదు సరే గట్టిగా అందరూ. వావ్. ఫైనలీ సైలెంట్ సై గేమ్ లో మా బాయ్స్ స్కోర్ చేశారు 2350. మనం స్కోర్ చేసాం 9660. బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు. అండ్ ఈ రోజు సై అంటే సై గేమ్ విన్నర్ వచ్చేసి ఉదయ్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ గర్ల్స్. హాయ్, చూసారుగా జిల్జిల్జిగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే, అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు కాల్ చేయవలసిన మా నెంబర్స్ 7993616090, 8801716257. ఉదయ్ బాబు, ఈ రోజు గెలిచింది నువ్వా నేనా అని కాదు, ఈ రోజు గెలిచింది డిఆర్ జిందాల్ జూనియర్ కాలేజ్. గెలిచిందా నా టీం గెలిచిందా అనేది కాదు మ్యాటర్. ఇక్కడ వీళ్ళు గెలిచారు, చాలా సూపర్ ఉన్నారు, చాలా మంచి ఎనర్జీతో ఉన్నారు కదా. ఇదే ఊపుతో, ఇదే ఎనర్జీతో, ఇదే జోష్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో, నెక్స్ట్ కాలేజ్ లో, నెక్స్ట్ రచన మన స్టూడెంట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. ఆంటీ దాన్ కిడ్స్